హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా మన ఛానల్లో జియో ఫోన్ 2 యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు అందించాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో కనిపిస్తుంది. సో అక్కడ నుంచి క్లిక్ చేసి ఆ వీడియోని చూడొచ్చు. సో ఆ వీడియో చూసిన తర్వాత నన్ను చాలామంది అడుగుతున్న రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇందులో మనకు 2 4G జియో సిమ్స్ అనేవి సపోర్ట్ చేస్తాయా అని, అలాగే ఎయిర్టెల్ సిమ్ పనిచేస్తుందా, ఐడియా పనిచేస్తుందా, వోడాఫోన్ పనిచేస్తుందా అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అలాగే ఇందులో హాట్స్పాట్ అనేది ఉందా అని కూడా అడిగారు. ఇంకా అలాగే ఇందులో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ సపోర్ట్ చేస్తుందా, ఇంకా వచ్చిందా రాలేదా, సో ఇలాగా కామెంట్స్ అయితే చాలా చేశారు. సో వీటిని అన్నింటిని క్లియర్ చేయడం కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే జియో ఫోన్ 2. నార్మల్గా అయితే మనకు మొబైల్తో పాటుగా ఎక్స్ట్రాగా వీళ్ళు సిమ్ 1 స్లాట్ ఏదైతే ఉంటుందో అందులో జియో సిమ్ అయితే ఇస్తారు. బట్ అది మనకు డీయాక్టివేట్లో ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మనీ వేస్ట్ అనుకుంటే మాత్రం మీ దగ్గర ఓల్డ్ జియో సిమ్స్ ఏవైనా ఉంటే సిమ్ 1 స్లాట్లో దాన్ని ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోండి. కరెక్ట్గా మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను సెకండ్ స్లాట్లో ఏం చేశానంటే ఎయిర్టెల్ 4G సిమ్ని ఇన్సర్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సెట్టింగ్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం మనకి ఇది 4Gకి సపోర్ట్ చేస్తుందా, సెకండ్ సిమ్ ఏదైతే ఉంటుందో సిమ్ స్లాట్ అనేది చూద్దాం. సో ఇందుకోసం మొబైల్ నెట్వర్క్ అండ్ డేటాలోకి వెళ్తే సిమ్ 1లో వచ్చేసి నేను 4G సిమ్ అనేది జియో సిమ్నే ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ నెట్వర్క్ టైప్ కనుక చూసినట్లయితే LTE. సో ఇది మనకు LTEకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి సిమ్ 2లో నేను ఎయిర్టెల్ సిమ్ కార్డ్, ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేశాను. బట్ దీన్ని కనుక మనం చెక్ చేసినట్లయితే నెట్వర్క్ టైప్ వచ్చేసి ఓన్లీ మనకు 2G నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది 4G 3Gకి అయితే సపోర్ట్ చేయదు. మీకు కాల్స్ వస్తాయి, వెళ్తాయి, సో మీరేమైనా చేసుకోవచ్చు. బట్ ఇది మనకు ఓన్లీ 2G పర్పస్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఐడియా సిమ్ ఇన్సర్ట్ చేస్తాను సెకండ్ స్లాట్లో. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే 2 స్లాట్స్లో నేను జియో 4G సిమ్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాను. రెండు మనకు 4G సపోర్ట్ చేస్తాయా లేదా అనేది కూడా చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఇందులో నేను ఐడియా సిమ్ ఇన్సర్ట్ చేశాను. సిమ్ 1లో మాత్రం నేను జియో సిమ్నే ఇన్సర్ట్ చేశాను. సో దీని తర్వాత ఒకసారి సెట్టింగ్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొబైల్ నెట్వర్క్ అండ్ డేటాలోకి వెళ్దాం. సో చూద్దాం, ఇక్కడ నుంచి సిమ్ 1 అనేది మనకు 4Gకి సపోర్ట్ చేస్తుంది. బట్ సిమ్ 2లో నేను ఐడియా సిమ్ ఇన్సర్ట్ చేశాను. నెట్వర్క్ టైప్ మనకు ఓన్లీ 2G మాత్రమే చూపిస్తుంది. ఇక నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎయిర్టెల్ సిమ్ని ఫస్ట్ స్లాట్లో ఇన్సర్ట్ చేసి చూస్తాను. ఒకవేళ మనకు 4Gకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. LTEకి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే మనకు ఫస్ట్ స్లాట్ అనేది ఓన్లీ జియో సిమ్కే పరిమితమా అనేది కూడా క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే జియో సిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెకండ్ స్లాట్లో ఇన్సర్ట్ చేస్తాను. సో దీని తర్వాత ఎయిర్టెల్ సిమ్ కార్డ్ని ఫస్ట్ స్లాట్లో ఇన్సర్ట్ చేస్తాను. తర్వాత బూటప్ చేసి చూద్దాం మనకు ఎయిర్టెల్ అనేది ఫస్ట్ స్లాట్లో వర్క్ అవుతుందా లేదా అనేది. ఫైనల్లీ మొబైల్ అయితే బూటప్ అయింది. బట్ ఇక్కడ చూసినట్లయితే మీరు సిమ్ 1 లాక్డ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సిమ్ కార్డ్ ఈజ్ లాక్డ్, ప్లీజ్ ఎన్ష్యూర్ వ్యాలిడ్ జియో సిమ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ స్లాట్ 1. అంటే మనం ఇక్కడ సిమ్ 1లో మాత్రం ఓన్లీ జియో సిమ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎటువంటి సిమ్ కార్డ్ ఇక్కడ మనకు సపోర్ట్ చేయదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనకు క్లారిటీ కావాలి కదా, సెట్టింగ్లోకి వెళ్దాం. సెట్టింగ్లోకి వెళ్ళేసి మొబైల్ నెట్వర్క్ అండ్ డేటా మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి చూసినట్లయితే సిమ్ లాక్డ్ ఫోన్ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా జియో ఫోన్నే సిమ్ 1 స్లాట్లో యూజ్ చేయాలి. సెకండ్ సిమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో అందులో మనం ఎయిర్టెల్, ఐడియా, 2G నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే యూజ్ చేయగలం అనమాట. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే 2 స్లాట్లలో జియో సిమ్ కార్డ్ అనేవి, అంటే వర్క్ అయ్యే జియో సిమ్ కార్డులు అనేవి ఇన్సర్ట్ చేశాను. చూద్దాం మనకు రెండింటిలో 4G సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. ఇప్పుడైతే నేను 2 స్లాట్లలో 2 జియో సిమ్స్ అనేవి ఇన్సర్ట్ చేశాను. సో దీని తర్వాత బూటప్ చేసి చూస్తాను రెండు మనకు 4G అనేవి సపోర్ట్ చేస్తాయంటే సిమ్స్ 2 కూడా మనకు 4Gకి సపోర్ట్ చేస్తుందా లేదనేది ఇక్కడే క్లారిఫై అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ విషయంలో మనకు మొబైల్ బూటప్ అయ్యింది. 2 స్లాట్లలో మనకు 2 జియో సిమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెకండ్ స్లాట్లో కూడా మనకు 4G సిమ్ ఉంది కాబట్టి జియో సిమ్ మనకు స్లాట్లో 4G సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. సిమ్ 1లో మనకు 4G LTE ఉంది. బట్ సిమ్ 2లో కనుక చెక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఒకవేళ జియో 4G సిమ్ ఇన్సర్ట్ చేసినా కూడా జియో ఫోన్లో సిమ్ 2 మాత్రం మనకు ఓన్లీ 2Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మీరు సెకండ్ స్లాట్లో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ ఏ సిమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీకు కాల్స్, SMS పర్పస్కి యూజ్ అవుతుంది. బట్ ఇందులో మనకు 2G సర్వీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ స్లాట్లో మనం జియో సిమ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని. ఇంకా అలాగే మనం సెకండ్ స్లాట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏ సిమ్ అయినా సరే యూజ్ చేయొచ్చు అని. ఇక నెక్స్ట్ అలాగే నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్, ఇందులో హాట్స్పాట్ ఉందా అని. సో నేనైతే సెట్టింగ్స్లో చాలా చెక్ చేశాను, నాకు ఎక్కడ హాట్స్పాట్ అయితే కనిపించలేదు. సో ఇక్కడ మీరే చెక్ చేయొచ్చు. నేను మొబైల్ నెట్వర్క్ అండ్ డేటాలోకి వెళ్ళాను. ఇంకా అలాగే ఇక్కడ నుంచి వైఫై అయితే ఆన్ అవుతుంది. మనము
ఏదైతే ఇంటర్నెట్ ఉంటుందో మన మొబైల్ ఇంట్లో, సో ఆ వైఫై మొత్తాన్ని ఇక్కడ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు NFC అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మీరు జియో ఫోన్ 1 కనుక యూజ్ చేస్తూ ఉంటే ఈ మొబైల్ కొనాల్సిన అవసరం లేదు. బట్ మీరు డ్యూయల్ సిమ్ కార్డ్ ఫోన్ యూజ్ చేయాలంటే మాత్రం జియో ఫోన్ 2 కొనొచ్చు. నెక్స్ట్ అలాగే జియో ఫోన్ 2 మనకు రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఇందులో మనకు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ అనేవి ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే అప్డేట్ ఏమైనా వస్తుందా అని అడుగుతున్నారు. మేబీ ఒక 10 to 15 డేస్లో ప్రతి జియో ఫోన్కి ఈ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ నేను జియో స్టోర్లో డైలీ చెక్ చేస్తున్నాను, ఏదైనా సరే నాకు అప్డేట్ వస్తుందేమో, దీనికోసం స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తే బాగుంటుందని. సో నాకైతే ఎక్కడా కనిపించలేదు. మేబీ మనకు 10 to 15 డేస్లో ప్రతి జియో ఫోన్కి అయితే ఈ అప్డేట్స్ రాబోతున్నాయి. సో ఇప్పుడైతే జియో ఫోన్ 2లో మనకు ఈ ఫీచర్స్ అయితే ఇంకా అవైలబిలిటీలోకి అయితే రాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఒకవేళ జియో ఫోన్ 1 కనుక యూజ్ చేస్తూ ఉంటే మీరు జియో ఫోన్ 2 కొనాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు ఓన్లీ 2 సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయో అవి ఎక్స్ట్రాగా రావడం జరిగింది. సో అంతకు మించి మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. సో దీని ప్రైస్తో పోల్చుకుంటే ఇది మనకు డబల్. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. బట్ నా అభిప్రాయం ప్రకారంగా మీ దగ్గర జియో ఫోన్ 1 ఉంటే దీన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ వీడియోలో నేను మీకు జియో ఫోన్ 2కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.